Hi guys, my thoughts on Hyderabad FC in this new season. లాస్ట్ సీజన్లో హైదరాబాద్ ఎఫ్సీ చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ ఛాలెంజ్ చేసింది. ప్లేయర్స్కి శాలరీస్ పేడ్ చేయలేక 10 ఫీఫా ట్రాన్స్ఫర్ బ్యాన్ ఎదుర్కొంది. దీంతో రీసెంట్లీగా జరిగిన దురంత కప్ నుండి కూడా విత్డ్రా చేసుకుంది. ఇక ఇలాంటి టైంలో బీసీ జిందాల్ గ్రూప్ హైదరాబాద్ ఎఫ్సీని టేక్ ఓవర్ చేసింది. బీసీ జిందాల్ గ్రూప్ ఇప్పుడు అఫీషియల్గా హైదరాబాద్ ఎఫ్సీ ఓనర్స్. హైదరాబాద్ ఎఫ్సీ ఈ సీజన్ ఇండియన్ సూపర్ లీగ్లోకి ఎలాంటి ప్రీ సీజన్ మ్యాచెస్ ఆడకుండా, అలాగే సరైన ట్రైనింగ్ లేకుండా, టీంని బిల్డ్ చేయకుండా డైరెక్ట్ ఇండియన్ సూపర్ లీగ్లో ఆడుతుంది. అయితే ఫస్ట్ మ్యాచ్ బెంగళూరు ఎఫ్సీతో ఆడిన మ్యాచ్లో 3-0 లైన్ స్కోర్తో ఓడినా అంతగా ఆశ్చర్యపోనవసరం లేదు. బెంగళూరు ఎఫ్సీలో టాప్ క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా హైలో ఉంది. అయితే హైదరాబాద్ ఎఫ్సీ ఫస్ట్ హాఫ్ వరకు 11 ఇండియన్ ప్లేయర్స్తోనే ఆడింది. అయినా బెంగళూరుని 1-0 స్కోర్తోనే అడ్డుకుంది. అయితే నా వరకు హైదరాబాద్ ఎఫ్సీ ఫస్ట్ హాఫ్ వరకు చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. స్టార్టింగ్ 5th మినిట్లోనే బెంగళూరు ఎఫ్సీ గోల్ కొట్టినా కానీ హైదరాబాద్ ఎఫ్సీ ప్లేయర్స్ మైండ్ సెట్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. బెంగళూరు ఎఫ్సీ ప్లేయర్స్ నుంచి ఎంతగా అటాకింగ్ ఫుట్బాల్ చూసామో అంతే సేమ్ హైదరాబాద్ ఎఫ్సీ ప్లేయర్స్ నుంచి కూడా చూసాము. అయితే ఫస్ట్ హాఫ్ వరకు మొత్తం 11 ఇండియన్ ప్లేయర్స్తో హైదరాబాద్ ఎఫ్సీ చాలా అగ్రెసివ్గా ఆడారు. అయితే స్కోర్ లైన్ 1-0తో బెంగళూరు లీడ్లో ఉన్నా కూడా హైదరాబాద్ ఎఫ్సీకి 1-1తో స్కోర్ సమం చేయడానికి మంచి అవకాశం వచ్చింది. పరాగ్ నుంచి క్రాస్ చేశాక దేవేంద్ర దాన్ని ఫినిష్ చేయలేకపోయాడు. అయితే ఈ మ్యాచ్లో 80th మినిట్ వరకు హైదరాబాద్ ఎఫ్సీ చాలా బాగా ఆడారు. తర్వాత చాలా వరకు హైదరాబాద్ ఎఫ్సీ ప్లేయర్స్ టైర్డ్ లెగ్స్తో అలసిపోయారు. తర్వాత సునీల్ ఛేత్రి చేసిన మ్యాజిక్తో లాస్ట్ 10 మినిట్స్లో 2 గోల్స్ చేసింది బెంగళూరు ఎఫ్సీ. ఇక మ్యాచ్ మొత్తం అయిపోయేసరికి 3-0 స్కోర్తో బెంగళూరు ఎఫ్సీ గెలిచింది. తర్వాత జరిగిన పంజాబ్ మ్యాచ్లో కూడా హైదరాబాద్ 2-0 స్కోర్తో ఓడిపోయింది. అయితే ఇవాళ హైదరాబాద్ చెన్నై ఎఫ్సీతో ఆడనుంది. కొత్తగా హైదరాబాద్లో 3 ఫారెన్ ప్లేయర్స్ కూడా జాయిన్ అయ్యారు. చూద్దాం ఇవాళ మ్యాచ్లో హైదరాబాద్ ఎఫ్సీ పాయింట్స్ టేబుల్లో బోని కొడుతుందా అని.